చైనా ప్రపంచంలోని మొట్టమొదటి 10G బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ను ప్రారంభించింది. దీన్ని హువావే ఇంకా చైనా యూనికామ్ కలిసి ప్రారంభించాయి. ప్రస్తుతం ఉన్న నెట్వర్క్ స్పీడ్తో పోల్చితే దీని వేగం చాలా ఎక్కువ. భారతదేశంలో మనం 4G, 5G నెట్వర్క్ను ఉపయోగిస్తున్నాం. కానీ చైనా ఇప్పటికే 10G నెట్వర్క్ను ప్రారంభించింది. హెబీ ప్రావిన్స్లోని సూనాన్ కౌంటీలో తొలి కమర్షియల్ 10G బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ను మొదలుపెట్టింది. అధికారిక స్పెసిఫికేషన్ల ప్రకారం 9834 Mbps డౌన్లోడ్ వేగంతో అత్యంత స్పష్టతతో ఉన్న 8K వీడియో స్ట్రీమింగ్ ద్వారా 2 పూర్తి సినిమాలను కేవలం సెకండ్లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది దాదాపు 10 గిగాబైట్స్కు సమానం. అప్లోడ్ స్పీడ్ సుమారు 1008 Mbps వరకు ఉంటుంది. ఇక నెట్వర్క్ లేటెన్సీ కేవలం 3 మిల్లీ సెకండ్లు మాత్రమే. ఈ అల్ట్రా ఫాస్ట్ నెట్వర్క్ 50G ప్యాసివ్ ఆప్టికల్ నెట్వర్క్ అనే నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీని ఉపయోగిస్తోంది. ఇది ప్రస్తుతం ఉన్న సైబర్ ఆప్టిక్ నెట్వర్క్ సామర్థ్యాన్ని మరింత పెంచనుంది. దీంతో క్లౌడ్ కంప్యూటింగ్, టెలిమెడిసిన్ వంటి ఇతర రంగాల్లో ఎన్నో మార్పులు రానున్నాయి. ప్రస్తుత సాధారణ బ్రాడ్బ్యాండ్తో పోల్చితే 10G నెట్వర్క్ వేగం ఎంత అని చూసినట్లయితే ఒక పెద్ద 20GB 4K సినిమా డౌన్లోడ్ చేయాలంటే సాధారణంగా 1 Gbps కనెక్షన్తో 7 నుంచి 10 నిమిషాలు పడుతుంది. కానీ 10G నెట్వర్క్ను ఉపయోగిస్తే ఈ ఫైల్ను 20 సెకండ్ల లోపు డౌన్లోడ్ చేయొచ్చు. ఈ స్పీడ్ పెరుగుదల వల్ల హై బ్యాండ్విడ్త్ అప్లికేషన్లను సులభంగా హ్యాండిల్ చేయవచ్చు. క్లౌడ్ కంప్యూటింగ్, వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ అనుభవాలు, 8K వీడియో స్ట్రీమింగ్, స్మార్ట్ హోమ్ సిస్టమ్లను సులభంగా నిర్వహించవచ్చు.